5 నిమిషాలు అలా వదిలేసేయండి. చూసారా? ఇలా ఆయిల్ సెపరేట్ అయితే అప్పుడు కరెక్ట్‌గా మనకి పులుసు అనేది అయినట్టు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అండి ఎండబెట్టిన మెంతి ఆకుల పొడి నేను వేస్తున్నాను. వేసి మూత పెట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంక మనకి రెడీ అయిపోయింది రెసిపీ. ఆ మెంతి ఆకుల పొడిని రెసిపీని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి మీరది చెక్ చేసుకోండి. ఇక్కడ నేను వైట్ రైస్‌లో ఈ పులుసును వడ్డించాను. అలాగే నేనిక్కడ రైస్ పాపడ్‌తో వడ్డించానండి. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి మీరిది రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.